వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్. ఇప్పుడు అనిల్ గారు, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, తర్వాత ఇస్లాం కంట్రీస్ సంబంధించి ఉన్నాయి. ఇది హిందూ రాష్ట్రంగా వాళ్ళు ఏది ఈ దాడి తర్వాత కూడా ఇప్పటికి కూడా మా మీద ఈ దాడి జరుగుతుంది, ఇది మేము ఇలా కోరుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మనుషులు సమానంగా చూస్తే ప్రేమ లేదంటారు, సమానత్వం కూడా లేదంటారు. మీరు నేను అనేది ఒకవేళ అదే జరిగితే ఏమన్నా చూస్తుంటే స్త్రీలకి వాళ్ళు అంటే నాకు విన్న ఇన్ఫర్మేషన్ వృషోజాలు కట్ చేసేటాలు, లేకపోతే దళితులను బయట పెట్టటాలు, ఇవి కొన్ని ఉన్నాయి. ఎందుకు జరిగింది అనేది అది ఏం కట్ చేశారు, ఎప్పుడు కట్ చేశారు? సౌత్ ఇండియాలో సైజును బట్టి వాళ్ళకి అది బ్రిటిషర్స్ వేసిన పన్నులు అని చెప్పి ఒక చరిత్ర ఉంది. బ్రిటిషర్స్ పన్నులు వేసేవాళ్ళు. ఏంటంటే అన్టచబుల్స్ అని రజాకర్లు చేసేయనియా లేకపోతే వక్షోజాల మీద వస్త్రం కప్పుకుంటే పన్ను వేసారని చెప్పి ఒక చరిత్ర ఉంది. సరే, అదొక పాయింట్. నేను దళితులన్నీ వాళ్ళని అట్లా ఎందుకు అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు నేను అన్నదేమంటే ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ ఇటువైపు మా సైడ్ ఉన్న ఈ నీగ్రోస్ ని వాళ్ళని కుక్కల కంటే ఏనంగా చూసారు. రెండు సైడ్లు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు అంటరానితనం వివక్ష అని మాట్లాడితే కనుక నేను ఫస్ట్లో చెప్పాను సామాజిక రుగ్మతలు కొన్ని వస్తాయి అని చెప్పి. సామాజికంగా కొన్ని రుగ్మతలు ఏమైనా వస్తే వాటిని సంస్కరించుకుందాం, ప్రక్షాళన చేసుకుందాం. కానీ క్రిస్టియానిటీలో బానిసత్వం అనే ఒక కాన్సెప్ట్ బైబిల్ దేవుడు నోటితో చెప్పాడు. అంటే ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు, మీరు బానిసలను అమ్మండి, బానిసలను కొనుక్కోండి, బానిసలను ఎలా ట్రీట్ చేయాలి అనే విధానం మొత్తం ఒక చాప్టర్ ఉంటుంది దాని మీద, బానిసత్వం మీద. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నీగ్రోస్ని 3 కోట్ల మందిని చంపారు. ఆఫ్రికాలో 3 కోట్ల మందిని పొట్టలు పెట్టుకుంది బైబిల్. డెఫినెట్ అంటే స్టాటిస్టిక్స్ తెలియదు కానీ బట్ ఆఫ్రికా నుండి స్లేవ్స్ తీసుకెళ్ళి మరి ఇదంతా అది ఉంది. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనకి బైబిల్ ఈ మత గ్రంథాల్లో మూడు ప్రధానంగా తీసుకుంటే హింస ప్రేరేపితంగా ఉన్న ఏ లక్షణమైన గీతలు ఉన్నాయండి అనిపించాయి మీకు? ఇక్కడే ఆన్సర్ దొరికిపోయింది. గీతకు సంబంధించి చరిత్రలో ఇవి జరిగింది అనేది ఏదన్నా ఉందా? అంటే ఒకటి చెప్తారు, భగవద్గీతలో అర్జునుడిని యుద్ధం చేయమని, హింస చేయమని కదా చెప్పింది అని అంటాడు. సొంత మనుషుల మీద దాన్ని చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. ఆయన యుద్ధం చేయమన్నది వేరే మతస్థుల మీద కాదు, వాళ్ళు కూడా హిందువులే, ఇంకా చెప్పాలంటే కుటుంబ బంధువులే. కానీ అధర్మ పక్షంలో ఉన్నారు, నువ్వు ధర్మపక్షంలో. ధర్మం అధర్మానికి మధ్య యుద్ధం, మతానికి మధ్య కాదు. రైట్. దుర్యోధనుడు హిందువు కదా. బిగ్ టాపిక్ అది. నాకు అంటే ధర్మము అనే దగ్గర కూడా అంటే సొంత మనుషులు చంపేదానికి దాన్ని ధర్మం అని ఎట్లా జస్టిఫై చేస్తారు? అదే ఇప్పుడు సొంత మనుషులు మరి ద్రౌపది బట్టలు ఎలా ఓడదీశారు నిండు సభలో? అధర్మం కదా అది. వాళ్ళు రాజ్యాన్ని అనుకున్నారు, వాళ్ళు దాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీ ఆడదాన్ని బట్టలు ఓడదీసి తప్పులు ఎవరు చేసినా కానీ తప్పే కదా. ఓకే, ఆ చాప్టర్ వదిలేద్దాం. సో ఇప్పుడు దీని మీద క్లారిటీ. సో వాళ్ళ ఆ అభిప్రాయం, కరుణాకర్ గారు కానీ మిగతా హిందూ సంఘాలు కానీ ఇప్పుడు లేవనెత్తుతున్న ఈ అభిప్రాయం వల్ల ఇదే జరిగింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారా, బాగోరు అంటారా? మెజారిటేరియన్ సెక్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి చెప్పండి? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయమే కదా. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారా లేదా చెప్పండి? మెజారిటీ ప్రజల అభిప్రాయంలో మనకు ప్రాసెస్ ఎలక్షన్స్ కూడా ఓట్లు కూడా ఏంటంటే ఇక్కడే క్రిస్టియానిటీ వస్తుంది, ఇక్కడే దేశాలకు అభివృద్ధి ఉంది. క్రిస్టియానిటీ రాగానే హ్యూమన్ వాల్యూస్ దృష్టిలోకి వస్తాయి. అప్పుడు మెజారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు, అక్కడ లీస్ట్ ఉన్న పర్సన్ వస్తున్న ఇబ్బందులు ఏంటి? మేము చెప్పేది కూడా అక్కడ హ్యూమన్ వాల్యూస్ గురించి. ఎందుకంటే చరిత్రలో మేము చాలా నష్టపోయాం. మా జాతి మీద, భారత జాతి మీద జరిగిన దాడులు ప్రపంచంలో ఎక్కడ జరగల. ఎంతో రక్తపాతం జరిగింది, ఇప్పటికీ ఆగట్లా. ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది, మా దేవాలయాలకు రక్షణ లేదు. ఇప్పుడు మీరు టెస్ట్ మనులు సాక్ష్యాలని చెప్పి రాముని తిడతారు, కృష్ణుని తిడతారు బహిరంగ సభలు పెట్టి. ఎందుకు సార్ అవన్నీ? ఎందుకు అవి అసలు? వాటిని అరికట్టితే అసలు ఇది కూడా ఉండదు, అసలు వీళ్ళు ఈ కోరుకోవటం కూడా ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే బైబుల్ ఒకటే 2 ముక్కలు చెప్పాలంటే, బైబుల్ మొత్తము ఒకటే 2 ముక్కలు చెప్పాలంటే, 1 లవ్ గాడ్, 2 లవ్ యువర్ నైబర్. ఇదే బైబుల్. బైబుల్ ఇంకేమి కాదు. బైబుల్ మొత్తం సమర్ యేసులో చెప్పింది కూడా ఇదే.
లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ సోల్ స్పిరిట్ మైండ్ బాడీ. ఓకే రెండోది ఏంటంటే లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఈ రెండు చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి ప్రపంచంలో, అయిపోయినా. అవును అదే బైబుల్. ఆ బైబుల్ భారతదేశం తీసేసుకుంటే భారతదేశం మొత్తం బాగుపడదు. కాదు కదా అసలు బాగుపడిందా లేదా అది నా క్వశ్చన్. ఇప్పుడు మీ దేవుడికి క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే దేవుడిని ప్రేమించడం పొరుగువాడిని ప్రేమించడం కాదు. పొరుగువాడిని అనే కాన్సెప్ట్ కూడా ఏంటంటే బైబిల్లో నీ పొరుగువాడైన ఇశ్రాయేలీయుల్ని ప్రేమించమని చెప్పాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో. వాళ్ళ దృష్టిలో పొరుగువాడు అంటే ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీ నీ సహోదరుడు కాబట్టి వాడు నువ్వు బానిసగా చేసుకోకూడదు అని కూడా ఉంటుంది. సరే ఆ కాన్సెప్ట్ తర్వాత కదా. కానీ ఇప్పుడు దేవుడు అనేవాడికి ఇతర మతస్థుల పట్ల నువ్వు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ఏం చెప్పాడు, అది పాయింట్. ఇప్పుడు ఈ రోజు గొడవలన్నిటికీ కారణం అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హిందుత్వంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో, ఎవరు ఏ ఏ దేవతలను ఆరాధిస్తారో ఆయా దేవతల ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫలాన్ని నేను ఇస్తూ ఉంటాను అని చెప్పాడు. అంటే దేవతల మతాల ఏదైనా పెట్టుకుని అక్కడ మీరు. కాబట్టి అక్కడ వేరే దేవతలను ఆరాధించడం ద్వారా నా శత్రువులు అయిపోతారు, నువ్వు వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి అర్జునుడికి చెప్పలా. అంటే ఒక మతస్థుడు ఇంకొక మతస్థుడితో ఎలా వ్యవహరించాలి అనేది శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. కానీ మీ బైబిల్లో ఇంకొక మతస్థులతో ఎలా వ్యవహరించాలి, మీరు వాళ్ళ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయండి, వాళ్ళ దేవతా విగ్రహాలు పగలగొట్టండి, వాటి పేర్లు అసలు లేకుండా చేయండి, ఆ దేవతల విగ్రహాలు పెట్టుకుంటారు వాళ్ళు, అవి నోరుండి పలకవు చెవులుండి వినవు, ఇలాంటి ఒక దిక్కుమాల డైలాగ్స్ రాసి మరి ఇప్పుడు మీ చర్చిలో పెట్టుకున్నటువంటి శవం ఏమైనా వింటుందా, అది ఏమైనా మాట్లాడుతుందా? అంటే అవి మార్పులు చేర్పులు అంటే నేను చెప్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు కాలానుగుణంగా సార్ నేను కన్క్లూజన్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది బైబిల్, కాబట్టి లవ్వే ఉందని చెప్తున్నారు. అది అసలు అది పూర్తి కాదు, అది నిజం కాదు. ఇతర మతస్థుల విషయంలో ఎలా వ్యవహరించమని చెప్పింది మీ బైబిల్? మొత్తం ఘర్షణ, హింస, ద్వేషం ఇదే చెప్పింది. ప్రమాదం బైబిల్ దేశానికి, మొత్తం మానవాళికి ప్రమాదం అంటున్నాను నేను. అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అండి? ఫస్ట్ దాని నుంచి రెండోది అంత తేడాగా ఎందుకు మార్చాల్సి వచ్చినాయి? మోనోథిస్టిక్ గాడ్ అంటారు, అంటే ఒక్కడే దేవుడు అనేది. పాలిథిస్టిక్ గాడ్ అనేది మెనీ గాడ్స్ వర్షిప్. ఈ రెండు అంటే మీకు కావాల్సిన, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే దేవుడు అనేవాడు ఒక్కడ అనేకులు ఉండరు వీళ్ళే చెప్తారు. వీళ్ళకి కావాల్సినప్పుడు ఒక్కడే దేవుడిని పెట్టుకుంటారు, వీళ్ళకి కావాల్సినప్పుడు అనేక దేవుళ్ళు అయిపోతారు. మీరు పెట్టుకుంటే రైడ్ అయిపోద్ది, మీ ఇష్టం. అదే వేరే మతస్థులు వాళ్ళ విశ్వాసాలు ఉంటే మాత్రం దేవుడు అనేక మంది ఎలా ఉంటారయ్యా? ఇప్పుడు మనకు ఒక్కడే ఈశ్వరుడు, హిందుత్వంలో ఒక్కడే ఈశ్వరుడు, అనేక అవతారాలు తీసుకున్నాడని చెప్తాం మనం. అంటే సుప్రీం గాడ్ ఒకడే ఉంటాడు అని పరివారం, దేవతల పరివారం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కాక మీకు 3,000,000 మంది దేవతలు ఉన్నారు, రకరకాల వీళ్ళు ఎగతాలు చేస్తారు. అదే వీళ్ళు ఇప్పుడు బహుదేవతారాధన ఉందంట, ఏకదేవతారాధన ఉందంట, వీళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు మార్చేసుకుంటారంట. ఇక్కడ ఉన్నట్టు ఏంటంటే ఈ పోలిథిస్టిక్ మోనోథిస్టిక్ ఇవి చాలా పురాతనమైన. బైబిల్ వచ్చి మోనోథిస్టిక్ దగ్గరికి వస్తుంది. ఒకడే దేవుడు సృష్టి తయారు చేశాడు, ఆయన ట్రూత్ అయి ఉన్నాడు, ఆయనే ట్రూత్ అయి ఉన్నాడు, ఏమంటారు ఇటర్నల్ ట్రూత్ లేకపోతే అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. సో ఇవన్నీ మనం చూడాలన్నమాట. సో ఈ ఇటువైపు పోలిథిస్టిక్. సో దేవుడు నేనే దేవుడిని, అతి కరుణాకర్ ఏదో బుక్ రాశాడు, నేనే దేవుడిని సినిమా తీసినట్టు. నేను అనేది ఏమంటే మ్యాథమెటికల్లీ ఒక ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? అంజీ గారు. మిస్టర్ అంజీ గారు అనేది ఈ స్టూడియోకి ఓనర్ అయినప్పుడు అది ట్రూత్, అంతే కదా. ఇంకొకరు వచ్చి కూర్చుంటే సో మీరు క్లైమ్ చేయటం తప్పు కాదు, ఇది నా స్టూడియో, నేను మిస్టర్ అంజీ. సో బైబుల్ దేవుడు ఆ క్లైమ్ చేస్తున్నాడు, యూనివర్స్కి నేనే క్రియేటర్, నేను భూమిని తయారు చేసి మనుషులకి ఇచ్చాను, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టాను, అవి ఫాలో అయితే ఇట్లుంటారు. బైబిల్ దేవుడు ఒక్కడే కదండి, ఇప్పుడు అన్ని మతాల్లో దేవుడు క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు ఇస్లాంలో దేవుడు మేము ఈ సృష్టి చేసాం ఆయన చెప్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నా శక్తిలోని ఒక అణువులో చిన్న ఒక అణువులో పరమాణువు లాంటి ఒక చిన్న భాగంతో సమస్త సృష్టి ఏర్పడింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ సృష్టి అనేక సార్లు జరిగింది, అనేక సార్లు చేశానని చెప్తున్నాడు. అందరూ క్లెయిమ్ చేస్తారు, ఓన్లీ బైబిల్ దేవుడే క్లెయిమ్ చేస్తున్నాడని కాదు, అన్ని మతాల్లో చేస్తారు. అప్పుడు మనం కంపారిజన్ వస్తుంది, లేకపోతే ఎవరు చెప్తుంది నిజం అనే ఒక ప్రశ్న వస్తుంది. రెండు విషయాల్లో మనం చూడాల్సింది ఏమంటే, ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అన్ని ఆర్గ్యుమెంట్ల కంటే మనకి మనుషులకి ఉపయోగమా, 10,000 రిలీజన్స్ ఉన్నాయి, ఇటులో మనకి కావాల్సింది ఇప్పుడు ఏంది, మంచి చూసుకోవాలి, లేకుండా చచ్చేటోళ్ళు ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఏం కావాలా అని హ్యూమన్ డైమెన్షన్ లో నేషన్ ఫస్ట్ అనే కోణంలో చూసినప్పుడు మనకి ఏది ఉపయోగపడతా అనేది నేను బైబుల్ దగ్గరకు వచ్చేలాకి నిన్ను వాళ్ళు నువ్వు అని కొన్ని దేశాలను అభివృద్ధి చేసింది ఆ కాన్సెప్ట్స్ అనేది. తర్వాత సైన్స్ పరంగా కూడా చూసుకుంటే, అంటే సైన్స్ ప్రకారంగా ఈ యూనివర్స్ 10,000 మతాలు, అంటే లెట్ మీ జస్ట్ గివ్ సమ్ సైంటిఫిక్ థింగ్, 10,000 మతాలలో
బైబుల్ ఒక్కటే దేవుడు ఏమంటారు టైం స్పేస్ మ్యాటర్కి అతీతంగా ఉండి తయారు చేశాడు అని 10,000 మతాలకు అతీతంగా బైబుల్ కొన్ని సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా ప్రకటించింది. ఎలా నాకు చెప్పండి ఎలాగా? హబుల్ టెలిస్కోప్ అని ఉంటుంది. అది 1929లో పైకి పంపించినప్పుడు పిక్చర్స్ తీసి డేటా పంపించడం బట్టి అప్పుడు సైంటిస్టులకు అర్థమైంది ఏంటంటే యూనివర్స్ బిగెన్ టు ఎగ్జిస్ట్ అనేటువంటిది అప్పుడు సైంటిస్టులకి వచ్చిన డేటా అన్నమాట. బిగెన్ టు ఎగ్జిస్ట్ అనేది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా ఒప్పుకునేది ఇప్పుడు. సో దాని ప్రకారం ఏంటంటే యూనివర్స్ ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్ అనేది ఇదివరకు కాన్సెప్ట్. సో అది కూడా బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా మేజర్ ఇదే కదండి, హిందుత్వానికి అదే కదా. మళ్ళీ అదే లింక్ వచ్చారు మళ్ళీ మీరు. కాదండి, ఇప్పుడు ఈయన క్రిస్టియానిటీలో మాత్రమే బైబిల్ దేవుడు సుపీరియర్ గా క్లెయిమ్ చేసుకునేది మొత్తానికి ఆయనే ట్రూత్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనే సృష్టి చేసిన వాడైతే సమస్త సృష్టి గురించి ఆయన తెలిసిన సృష్టి అనంతం అన్నపిండ బ్రహ్మాండాలు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? హిందుత్వంలో కదా. మీకు బైబిల్లో ఒక భూమి ఆకాశం తప్ప సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి మీకున్న వివరణ ఏంటి అసలు? అన్నపిండ బ్రహ్మాండాలు అనే కాన్సెప్ట్ ఎక్కడుంది మీకు అసలు? సృష్టి అనేక సార్లు జరిగింది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి? ఒక ఘనమైన పదార్థం అంటే ఒకే ద్రవ్యరాశిగా ఉన్న పదార్థం ఒక విస్ఫోటనం ద్వారా అనేక గ్రహ శకలాలుగా ఏర్పడింది. మళ్ళీ కోట్ల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిసి ఒక ముద్దగా ఏర్పడతాయి, లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోద్ది. బిగ్ బ్యాంగ్ థియరీ అదే. మళ్ళీ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మళ్ళీ ఒక సృష్టి విస్ఫోటనం చెందడం, సృష్టి ఏర్పడటం, ఇవన్నీ కూడా నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. ఇది సైన్స్. హిందుత్వం అదే చెప్తుంది. ఒకవేళ ఇది కాదనుకుందాం అండి, సృష్టి అనేక సార్లు జరగలేదు అనుకుందాం. ఇప్పుడు మీ బైబిల్ దేవుడు 6,000 సంవత్సరాల క్రితం మనిషిని చేశాడు అన్నది కాదు, 13 కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టి చేశాడు అనుకుందాం. సరే, ఓ 15 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి చేశాడు. అంతకుముందు ఏం చేశాడు? అంతకుముందు 100 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ఏం చేశాడు? అంటే అప్పుడు లేడా? ఉన్నాడు కదా. అప్పుడు ఏం చేస్తున్నాడని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేశాడని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సృష్టి అనాది. హిందుత్వంలో మాత్రమే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే, అర్జున నువ్వు నేను లేని కాలం అంటూ లేదు. మనం అనాదిగా ఉన్నాం, ఇక పైన ఉంటాం. కాకపోతే ఈ విషయాలని నాకు తెలుసు, నీకు తెలీదు అని చెప్పాడు. అంటే మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకుని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది అంటే అంతకు పూర్వం ఏం చేశాడు మీ దేవుడు అనే క్వశ్చన్ వస్తుంది. అదే టైం ముందు టైం కూడా లేదు, కాల లేకుండా ఎలా ఉంది? డిఫరెంట్ డైమెన్షన్. అదే అంటుంది ఇప్పుడు టైం అనేది బిగ్ బ్యాంగ్ థియరీతో వచ్చిన రుజువు ఏంటంటే టైం స్పేస్ మ్యాటరే బిగ్ బ్యాంగ్ తో ప్రారంభమైంది. దానికి ఏదో శూన్యం ఉండాలి కదండి, ఏదో టైమే అక్కడ నుంచి ప్రారంభమైంది. పెద్ద కాన్సెప్ట్ అది. లేదంటే దేవుడు అసలు మీ దేవుడు ఉనికి ఎలా ప్రారంభమైంది? దేవుడు అనే ఇప్పుడు సృష్టికి ఆది ఉంది. ఒక పాయింట్ చెప్తా, సృష్టికి బిగినింగ్ ఉందంటే అంతము లేనివాడు. సో ఆయన డైమెన్షన్ వేరు, ఆయనకి ఆది లేదు. ఇప్పుడు టైం లేదు. దేవుడికి ఆద్యంతాలు ఉండవు కానీ సృష్టికి ఆద్యంతాలు, విశ్వానికి ఆద్యంతాలు ఉంటాయా? ఆయన తయారు చేసిన సృష్టికి ఇప్పుడు దీనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎట్లా ఉంటుందో యూనివర్స్ కూడా ఒక క్రియేషన్ డేట్ ఉంది, దీనికి ఎక్స్పైరీ డేట్. నేనేంటంటే ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు మీ దేవుడికి ఆద్యంతాలు బిగినింగ్ లేదు అంటున్నారు. బిగినింగ్ లేదు ఆయనకు, ఓకే. సృష్టికి బిగినింగ్ ఉంది అంటే ఈ సృష్టికి పూర్వం కాలం లేదు అన్నారు. కాలం లేనప్పుడు బిగినింగ్ లేదు, ఆది లేదు అని చెప్పి ఎలా చెప్పారు? ఇప్పుడు మీ దేవుడు కూడా ఏమి ఉండకూడదు కదా. మీకు అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు హిందుత్వంలో సృష్టికి భగవంతుడికి రెండింటికి కూడా అనాదే. జీవుడు దేవుడు ప్రకృతి, జీవో దేవ సనాతన. జీవుడు దేవుడు సనాతనంగా ఉన్నారు, వాళ్ళకి బిగినింగ్ లేదు, ఎండింగ్ కూడా ఉండదు. ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది. కానీ మీ దేవుడికి అనాది అని చెప్తున్నారు, సృష్టి ఆది అని చెప్తున్నారు. అంతకు పూర్వం ఏం చేశాడు? ఇప్పుడు సృష్టి మధ్యలో వచ్చింది, దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? సడన్గా ఇప్పుడు ఎందుకు థాట్ వచ్చింది? చాలా క్వశ్చన్స్ వస్తాయి, దాని సమాధానం ఎక్కడ చెప్తారు మీరు? దేవుడు తర్వాత ఒక సృష్టి చేసేసిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడు ఇటర్నల్ అంటే అనిత్యుడు, ఆయన ఆది అంతం లేనివాడు. ఓకే, ఇక్కడ అంటే అక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇంకొక బైబుల్ ఎక్కడ వస్తుందంటే మనిషి కూడా ఇమ్మోర్టలే. ఇక్కడ ఇంతమంది ప్రచారాలు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, క్రిస్టియన్స్ ఎందుకు ఇళ్ళమటి వెళ్ళి ప్రచారాలు చేస్తారంటే మనిషి కూడా ఇమ్మోర్టలే, మనిషి ఇటు మోక్షానికన్నా
స్వర్గానికన్నా పరలోక రాజ్యానికైనా వెళ్తాడు, బికాజ్ హీఈస్ ఇమ్మోర్టల్. యేసుప్రభు ఒక ఇలిస్ట్రేషన్ చెప్తా, ఒక ధనవంతుడు లాజరస్ ఉంటారు, లాజరస్ ఆయన చచ్చిపోతాడు, ఆయన అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాడు. ధనవంతుడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళినప్పుడు కళ్ళు పైకెత్తి, ఇది చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి పూర్తి చేస్తారు, ఏదో చేస్తారు. కానీ వాడు నరకానికి వెళ్ళి కళ్ళు పైకెత్తి, అబ్రహామా నాకు చిటికిన వేళ్ళతో నీళ్లు పంపించు, ఇక్కడ మంటల్లో గాలిపోతున్నాను యేసు ప్రభు చెప్తాడు. ఇది ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఫినిష్, మనిషి ఇమ్మోర్టల్. ఈజిప్షియన్స్ పెద్ద పెద్ద pyramids మనిషి కట్టారు. ఇమ్మోర్టల్ కాదండి, ఆత్మ శాశ్వతం, మనిషి కాదు, శరీరం కాదు. మనిషి అంటే ఆత్మ. ఇప్పుడు మనిషి మీకు అంటే- క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే ఈ శరీరం కూడా శాశ్వతం అన్నట్లుగా వీళ్ళు చెప్తారు. వన్ సెకండ్. మనిషి అంటే ఆత్మ శరీరంలో నివసిస్తున్నాడు. మనిషికి ఒక సోల్ ఉంది. సోల్ అంటే మైండ్, బాడీ, ఎమోషన్, ఇవి సోల్ పార్ట్లు ఉంటాయి. మనిషి ఆత్మ. ఈ ఆత్మ దేవుడు చెప్పిన మాట చేయనప్పుడు దేవునికి సపరేట్ అయ్యి, డెత్ అంటారు దాన్ని, డెత్ని సపరేషన్ అంటారు. ఆదాము దేవుడు చెప్పింది చేయనప్పుడు చచ్చిపోయాడు. ద డే యూ ఈట్ ద ఫ్రూట్ యూ విల్ డై అంటాడు. అంటే మనిషి దేవుడి మాట మీద బతుకుతాడు. అంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన చెప్పిన మాట మనం విన్నప్పుడు మనము బ్రతుకుతాము. దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదగా ఆదాము జీవ ఆత్మ ఆయను. సో బైబుల్ చెప్పేది ఏంటంటే మనిషి ఇమ్మోర్టల్, మనిషి ఆత్మ. దేవుడితో నువ్వు తెగిపోయినావు అంటే నువ్వు దేవుడి నుండి సపరేట్ అయినావు, కాబట్టి సపరేషనే నరకం.